హలో మో నమస్తే. మనం ఇప్పుడు నర్సంపేట 8 లో ఉన్నాం. మామ క్లాస్ లో ఎవ్వలేరు, మనమే ఉన్నాం. ఇక్కడికి ఎప్పుడు వచ్చినా ఇద్దరు ముగ్గురు మనకంటే ముందే వచ్చేది. ఇప్పుడు క్లాస్ లో ఎవ్వలేరు కాబట్టి ఎన్ని మార్కులు వచ్చినా క్లాస్ ఫస్ట్ మనమే. ఇది ఇట్లా పక్కకు పెడితే మనం ఏం పట్టుకొచ్చినా మీకు ఆల్రెడీ అర్థమైపోయి ఉంటది. మనం మస్తు రోజుల తర్వాత మన సింగాన్ని పట్టుకొచ్చినాం. మీరు ఒక్కటే గుర్తు పెట్టుకోరు మామ, మనం ఎప్పుడు వాడినా 7 నెంబర్ సింగిల్ కు వాడతాం, లేకపోతే త్రిబుల్ కు వాడతాం. 7 నెంబర్ ఎక్కడ వాడినా మనం వాడేది 8 నెంబర్ వైర్. అది కూడా ఫాక్స్ గోల్డ్ కంపెనీ. ఇక సరే కానీ ఇదే స్టేడియం లో మనం పోయినసారి 2 ఆటలు ఆడినాం. వచ్చిన 2 రోజులు ఏ రోజు పేలు కాలే, దుమ్ము దులిపినాం. మామ ఈ సింగర్ని ఎట్లా కట్టుకోవాలి ఏందని చెప్పి మొత్తం డైమండ్ గీమండ్ మొత్తం చూపించిన పోయిన వీడియోలలో. అందుకే ఇప్పుడు ఏం చూపించకుండా బ్యాట్ పట్టుకొని డైరెక్ట్ గ్రౌండ్ లకు దిగినాం. మామ మీరు ఏం లేదు, ఇప్పుడు చూడవలసింది ఎన్ని 4లు ఎన్ని 6లు పడుతున్నాయి అన్నది ఒక్కటే చూడరు. మీకు ఏమైనా డౌట్లు ఉంటే కింద కామెంట్ చేయరు, నేను రిప్లై ఇస్తా. మామ మనం ఎక్కడికి పోయినా ఈ పాటికి చేపలు పైకి వచ్చి హాయి చెప్పాలి, కానీ ఇంతవరకు సపోర్ట్ చేస్తలేవు. ఉన్నాయా లేకపోతే అన్ని మలిచిర్రో అర్థం కావట్లే. కానీ ఎక్కడికి పోయినా సింగాన్ని పట్టుకపోయినప్పుడు తాడైతే పక్కా కట్టుకుంటున్నాం. ఒకసారి అనుభవం అయింది, ఇక సింగు దెంగ పైన కాంచని ఇక కట్టుడు మొదలు పెట్టినాం. ఇక సరే కానీ ఎండ మాత్రం విపరీతంగా కొడుతుంది. అసలు 2 వాటర్ బాటిల్ తీసుకొచ్చుకున్నాం. మా ఎన్ని నీళ్ళు అయినా బయటకు వెళ్తా. సరే కానీ మామ ఈ ఈత చెట్లు గీత చెట్లు చూసి మొత్తం కేరళకు పోయినాం అనుకునేరు. ఎట్టి పరిస్థితులు అయింది. ఎట్టడి దిగినాం కదా. తల్లి బ్రహ్మాండ దిగింది. అది నీ తల్లి వేరే లెవెల్ పో. కానీ అటైతే పోలేదే, పోయింది. ట్రై చేసింది. మామకి ఇక్కడ చేపలు పట్టాలంటే కొద్దిగా టాస్క్ అని చెప్పాలి. దెబ్బ కొట్టాలి, ఇటే గుంజాలి. ఇక లూజ్ చేసినామంటే కథం పోయి చెట్లలో పడుతుంది. ఇక్కడ ఆల్రెడీ మా మామ సింగు వద్దు, పోతే చేపలు మిస్ అయితే అని చెప్పిండు. ఇక చేపలు మిస్ అయితే అని తెలిసి కూడా ఇక్కడనే కూర్చున్నాం. వస్తే మనది, పోతే దాంది. కానీ ఫస్టే మనకు నీ తల్లి బందోబస్తు పడ్డది. మా దెబ్బ పెడితే గ్రౌండ్ అవతల పడ్డది 6. ట్రిపుల్కు అది తీసే ముందే కొట్టుకుంటాను చూడు. అది సరిగా దిగలేదు అనిపించింది నాకు. మంచిగానే కొట్టిందిలే పోకపో. కానీ మన భయం మనకి. మామకి ఇట్లా చేపలు పడితే నీ తల్లి ఎండ కాదు, నిప్పుల వర్షం పడ్డ అట్లా కూర్చుంటాం. అదే చేపలు పడలేదు అనుకో, ఎండ కొట్టకుండా ఏం కాదు మామ, చల్లగున్నా కూడా నీ తల్లి ఓడి మంట మంతది. కానీ మాది ఎట్లుంటుంది ఎరికేనా, చేపలు పడకుండా ముట్టి నేలకేసినాం అంటే మనం లేవని కూడా లేవు. మనం పట్టుకొచ్చిన పిండి ముద్ద ఒడిచిపోవాలి అంతే, అప్పుడైతేనే లేచిపోతాం. ఏమన్నదే పడది. కొద్ది దూరంగా కట్టే అక్కడనే దగ్గర పట్ల కట్టయితే మనకి ఎప్పుడు పడదు. ఊరి బ్లడ్ అవుతుంది. కానీ మామ మాకు ఎప్పుడు చేపలు పడ్డా మేము ఏడ కూర్చుంటే అన్న చిక్కం లేచి చేప పక్కనే కట్టేసుకునేది. గట్ల పక్కనే కట్టేసిన ప్రతిసారి ఒక్క చేప పడి కానీ నెక్స్ట్ టైం అస్సలే పడతలేవు. చిక్కం లేచి పక్కనే నీళ్ళలా కట్టేసేసరికి మనం బయట చేపే చెప్తానట్టుంది ఇంకో చేపకు. ఆ పిండి తినకుర్రే, ఇప్పటికే నా మూతి బలగొచ్చి ఎవడో గడ్డ మీద కూర్చున్నాడు. వచ్చిన చేపకు వచ్చినట్టు ఇట్లా చెప్తున్నట్టుంది, ఒక్క చేప పడతలేవు మామ. ఇప్పుడు దాని రోగం తిరిగినట్టు కొద్దిగా దూరం కట్టేసినాం. మీరు కూడా నిజం మామ, గిట్లనే కొద్దిగా దూరం కట్టేరి. కింద రాళ్ళు ఘోరంగా ఉన్నాయి. ఒక్కోసారి తడుతుంది, ఒక్కోసారి మంచిగానే ఉంటుంది. మామ జర్రల మిస్ అయింది. 3 కొండల గాలం దేనికో ఒక దానికి తలిగొచ్చు. అగో గాలం సఫ్ఫనని తల చెవుల కాంచన పోయినట్టుంది. కింద మొత్తం బుడగలు వస్తాయి, తప్పించినట్టున్నది. అది ఏడికి పోదు, మనదే పిండికి అలవాటు పడ్డ చేప ఎక్కడికి పోదు మామ. చూద్దాం, మా బావ అయితే మళ్ళీ పిండి పెట్టేస్తాడు. సూపర్. రాని తల్లి దాని టైం కూడా ఇవ్వలే. ఓ నైస్, సూపర్. ఇది పెద్దదే అనుకునే, చప్పన అటురికినట్టు అనిపించింది. చూసిందా
మా ఫస్ట్ మనకు పెద్దది పడ్డది, సెకండ్ సారికి ఇప్పుడు కొద్దిగా చిన్నది పడ్డది. నాకు తెలిసి లోపల ఉన్న పెద్ద చేపలు దీన్ని తోలినట్టున్నాయి ఫస్ట్. నువ్వెన్ని చెప్పు, వీటికి కుక్కతో ఒక రాయిగట్టినట్టే మామ. ఒక్కసారి ఇప్పుడు చేప పడిపోయింది అనుకో, తెల్లారి మళ్ళా కూడా పడుతుంది. అది దీనికి మైండ్ పనిచేయదు అయిందో అర్థం కాదు. నిన్ననే చూసా గాలాన్ని, మళ్ళీ తెల్లారే పడుతుంది ఎందుకో అర్థం కాదు, మర్చిపోతట్టుంది మా సరే కానీ ఇదే ప్లేస్ లో మనం ఫిషింగ్ రాడ్తో పట్టినాం, తర్వాత కట్టెకాలంతో పట్టినాం. ఆ 2 సార్లు చెట్టెక్కే పట్టిండు. చేపలు ఏమైందో తర్వాత అస్సలు పడతలేవు. ఇదంతా పని కాదని ఈ సింగాన్ని పట్టుకొచ్చినాం. ఇక మొండి చేపలన్నీ చూసుకుంటది మా. చేపలు పడతలేవు అంటే సింగడు కరెక్ట్. ఒక్కటే ముచ్చట మామ, సింగాన్ని ఆర్డర్ పెట్టుకోరి, మొండి చేపలు పట్టుర్రి. ఆక్టో ఫిషింగ్ టాకిల్స్ స్క్రీన్ మీద నెంబర్ తో కాల్ చేసి ఆర్డర్ పెట్టుకోవచ్చు. సరే కానీ మామ, ఇప్పటికైతే బ్యాటింగ్ మంచిగానే నడుస్తుంది. ఇప్పుడు మళ్ళా చూద్దాం 6 4 సింగిలా. ఇక మా బావ మళ్ళీ పిండి పెట్టి ఎత్తుండు. ఇప్పుడు మీకు చూపిస్తా చూడుర్రి మా. ఏందో ఈ మోపల తిరుగుతుందంటే తేడా ఉంది. కేజ్ బుర్కా అర్థం అమ్మని అర్థమైతేనే ఉంది అది. అది తిప్పుడు వామ్మ, కాలకే సైన్యం మోపైంది మామ. ఏదైతే పడొద్దు అనుకున్నామో అదే పడ్డది మూడో చేప. నాకు ఇదంటే అస్సలు పడదు. దీనికి నాకు గెట్ల కాడ పంచాది మామ. ఇది ఎప్పుడు నచ్చుద్దో తెలుసా, నేను దీన్ని చూడక ముందే ఏం పాలే. అట్లయితేనే మస్తు ఇష్టం ఇది నాకు. మంచిగా దొడ్డుకే ఉన్నది మామ. చిన్నదైతే వదిలిపెడుతుంది కానీ ఎలిజిబుల్ అవుతుంది మనకు. మన చిక్కమలో పడేదే. అసలు ఈ చేపను పట్టుకోవాలంటే నోట్లో వెళ్ళి పెడితేనే పట్టుకోవాలి. ఎక్కడ పట్టుకున్నా కథ మామ 36 దండగలే. దాని ముళ్ళు చూడు రంపాలినట్టున్నాయి, సొక్క గుచ్చుకుంటాయి. మరి అరే బురకా ఎర్రకు పడితేవి, పింజికి పడితేవి, ఓలకు పడితేవి. నువ్వు తినంది ఏదన్నా ఉంటే చెప్పు రాదా నెత్త. బురకా ఉత్త భూకరిది మామ, దేన్ని పోనీయదు. అసలు మనం గాలానికి ఏది పెట్టినా కూడా రన్నింగ్ పోటీ పెట్టుకున్నట్టే ఇదే ముందు గురికొత్తట్టుంది. అగో ఇట్లా వచ్చే దెబ్బలు కూడా దీనికే ఫస్ట్ పడతాయి. ఇక సరే కానీ ఛత్రపతి సినిమాలో చిన్న పిల్లలు తీసుకుపోయి పడవ కింద గమ్మినట్టే మా బావ తేపకొక చేపని తీసుకుపోతాను, చిక్కం లేచొస్తాను. మామ మన ఏరియాలలో చిన్న ప్లే గ్రౌండ్లలో చేపలు అయిపోయినాయి. కొద్దిగా దూరం బయటికి తిరగాల్సిందే మామ, స్టేడియాలలో పట్టాల్సిందే. మామ మనకు తెలిసిన కాలువలు, పెద్ద కాలువలు, రిజర్వాయర్లు ఎక్కడైనా చేపలు పడే ప్లేస్లు ఉంటే చెప్పురి మామ. అట్లా అని చెప్పి దొంగ చేపలు పట్టించారు మామ, పొరక కొడతారు. సంవత్సరాలు బన్నా ఎవ్వరు ఏమన్నారు అనే ప్లేస్ ఉంటే చెప్పురుగా. అట్లా ఆడ బురదలు ఘోరంగా వస్తాయి, అది పడాలి. నాకు తెలిసి అది పెట్టేట పడదు. పెద్దనే ఇటు వచ్చింది. తీసుకుందా? నైస్. కబడ్డీ ఆడాలి చెప్తాను అందుకే. మామ నాకు తెలిసి దగ్గర 2 కిలోలు ఉంటది. బుడ్డ పోరాడ పడ్డాడు అనుకున్నా, నీ తల్లి పెద్ద పోరాడ పడ్డాడు మామ. సరే గాని పెద్ద చేపలు టేస్ట్ అస్సలు ఉండవు, గిట్లా లేతగా ఉండాలి. గిసుండి చేపని పాత చింతపండు పోసి పులుసు చేసి నైట్ వండి తెల్లారి సలన్న ఉన్నది తినాలి. ఇంత మంచి కూర ఉండాలి కానీ ఆ రోజు బుక్కెడు అన్నం ఎక్కువనే పోతుంది. సరే గాని మా బావ చిక్కంలో అయితే చేపను వేసేస్తాడు మామ. చేపలు ఎప్పుడు పడ్డా చిక్కం వేసి నీళ్ళు అయితేనే ఎక్కువసేపు బతుకుతుంది. గిట్లాంటి చిక్కం పక్కా ఉండాలి. గిట్లా చిక్కం కాకుండా నువ్వు చేపలకు పోయేటప్పుడు బత్తో సంచో తీసుకుపోయినావు అనుకో, పొద్దుకే వరకు చేపలని తల్లి వంకర టింకర అయితేమో. వాటిని ఇంటికి తీసుకుపోయి కూర ఉండే బదులు మళ్ళొక్క రౌండ్ ఎండబెట్టుకుంటే ఒట్టి చేపలు అన్న అయితే. గట్ల కాకుండా గిసుంటి చిక్క ఉందంటే పొద్దుకి వరకు మంచిగా పానంతో ఉంటాయి. అప్పటికప్పుడు బతికిన చేపల్ని కూడా కూర వండితే మస్తు కంబగా ఉంటది. రైట్ చల్ ఎవ్రీబడి. తాహిత్ మైమా రోజు పోయి కట్టించుకొచ్చుకుంటాం మేము అట్లా. లెక్క ఓ మెరక పడితే మాత్రం ఏమో ఫాస్ట్ ఉంటే పడది. ఏందో తేడా అనిపిస్తాను. పోయిందానే అదేంటిది బుర్కేనా? తెల్లగా ఉంది ఆ పొట్టు, సొక్కున్నట్టే ఉంది, తెల్లగా ఉన్నది.
మామ రవ్వ అయితే బాధపడేటోళ్ళం ఆ పొట్టు చూస్తేనే అర్థమవుతుంది అది బురక. అది పోయినా పెద్ద బాధ అనిపించలేదు, పొట్టు వచ్చింది కాబట్టి బురక అని అర్థమైంది. అదే ఆ గాలానికి పొట్టు రాకపోతే అరే పెద్దదైపోయిందేమో అనుకునేటోళ్ళం. మామ బురక పొట్టు ఊసిపోయి దాని ఈ పంత మంటమంత అనాలే. మామ అవతల సైడ్ మా బాబాయ్ కూడా చేపలు పడుతుండు. ఏదో పెద్ద చేప పడ్డది, లోపలికి గుంజుకపోయింది. దిగకంట అంటే దిగిండు లోపలికి. ఇగో తెలిసిన ప్లేస్లు అంటే దిగొచ్చు, కానీ తెలియని ప్లేస్లలో ఎట్టి పరిస్థితుల్లో ఇట్లా దిగొద్దు. అంటే పోయింది పెద్దదే, చాలాసేపు తర్వాత అప్పటికి గట్టి గుంజుతుంది అది. మామ మనకు 3 రవ్వులు పడ్డాయి. 2-3 గంటల తర్వాత ఈ చేప పడిపోయింది. అసలు ఇంకొక చేప పట్టాలని మస్తు సేపటి నుంచి కూర్చున్నాం. మేము ఖచ్చితంగా ఒక టార్గెట్ పెట్టుకుంటాం మామ, 4-5 పడాలని. టైం అయిపోయింది, ఇది ఒక్కటి మిస్ అయిపోయేసరికి అసలు పిచ్చి లేచింది ఒక్కసారి. మనకు టైం ఉంటే ఇంకొకసేపు కూర్చునేటోళ్ళం. టైం కూడా అయిపోయింది. మా బావ పట్టిన చేపలు నేను నీకు చూపిస్తా. మనకు కొద్దిగా వెళ్తున్నది మామ, లాస్ట్ పడ్డ చేప కూడా పడితే ఫుల్ ఫిల్అప్ అయిపోయేది. ఇప్పుడు మనకు 3 రవ్వులు పడ్డాయి. ఈ కాలకాయ సైన్యం ఒక 3 పడ్డది. మనం కూడా ఒక 60 కిలోమీటర్ నుంచి వచ్చినందుకు అటో ఇటో పడ్డాయి. మనకు అన్నిటికంటే ఫస్ట్ పడ్డదే పెద్దగా ఉన్నది. రవ్వులు కొన్ని మనకు తెలిసిన వాళ్ళకి ఇచ్చి బుర్కలు కూడా ఇచ్చేద్దాం బయటనే. ఎక్కువద్దు, కూర మందం మనకు ఒకటి చాలు. అవతల సైడ్ మా మామ మా బాబాయ్ ఇద్దరు ఉన్నారు. మస్తు సేపు వాళ్ళు కూడా ట్రై చేసారు కానీ ఏం పర్లేదు. ముగ్గురం కలిసి వచ్చినాం కాబట్టి వాళ్ళకు కూడా పంచుతున్నాం. మనం అందరం కలిసి వచ్చినాం కాబట్టి అందరం కలిసి సంతోషంగానే బయటకు వెళ్ళాలి. ఇక ఈ బాబాయ్కి వచ్చినప్పుడల్లా చేప పడతాడు పోగొడతాడు. ఇక నైట్ నిద్ర పడతదో పట్టదో అని ఒక చేపనైతే ఇస్తాను. ఇక దూరం వచ్చి చేపలు మిస్ అయితే నీ తల్లి ఊరికి అదే గుర్తొస్తుంది మా ఇంటికి పోతే. ఇంకా సంతోషం ఇక ఇప్పుడు ఇప్పుడు కలిసి వచ్చినాం కాబట్టి అందరం సంతోషంగానే పోవాలి. నిద్రపోడు మామ మనం కూర మందం ఒక్కటి తీసుకున్నాం, మస్తు అయిపోతుంది. ఇంకా 2 ఉంటే చెరొకటి పంచినాం. ఇక బుర్కలు కాలకాయ సైన్యం అంటే పిల్లిపాలు. బుర్కలన్నీ పిల్లి కోసం మా మామ వాళ్ళ ఇంట్లో ఉంటది. చలో మామ రైట్, మన వీడియో నచ్చింది అనుకుంటానా. ఇంకో జబర్దస్త్ వీడియోతో మీ ముందుకు వస్తా. మన వీడియో నచ్చినట్లయితే లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.